దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు పాల్గొన్నారు. అక్కడి నుంచి కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అలుగునూరు చౌరస్తాలో దీక్షా దివస్ సభకు ర్యాలీగా బయలుదేరారు. అలుగునూరులో దీక్షా దివస్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అప్డేట్స్ ఏంటి వేణు? అలుగునూరు సభకు సంబంధించి, దీక్షా దివస్ కు సంబంధించి. సునీత, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ చేరుకున్నారు. ఇటు ఎల్ఎండిలో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి బైక్ ర్యాలీ ద్వారా అలుగునూరు చౌరస్తాకు చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. దీని అనంతరం ఇటు సభకు వచ్చేస్తారు. సభకు వచ్చిన తర్వాత ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా అలుగునూరు చౌరస్తాకు సంబంధించి ఇది దీక్షా దివస్ ఈ రోజు ప్రతిష్టాత్మకంగా, అంటే దీన్ని ప్రజలు ఎప్పటికైనా సువర్ణ అక్షరాలతో లెక్కించాల్సిన రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు అలుగునూరు చౌరస్తా. ఈ నేపథ్యం ఒకేటైతే మరోవైపు మలిదశ ఉద్యమంతో పాటుగా దీని తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాం. ఈ నేపథ్యంలో దీన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట తీసుకోవడమే కాదు, పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ఆనాడు తెలంగాణ వచ్చురా, కేసీఆర్ దత్తురా, లేకపోతే తెలంగాణ జయత్రయాత్ర చేస్తారా, లేకుంటే నా శివయాత్ర చేస్తారా తెలుసుకోమని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పిలుపుతో ఆనాడు అలుగునూరు చౌరస్తాలో అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యం, ఖమ్మం తరలించిన నేపథ్యం ఒకేట్లయితే మొత్తం తెలంగాణ యావత్తు కూడా కేసీఆర్ వెంట నడిచినటువంటి నేపథ్యం. 11 రోజులు దీక్షానంతరం తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం చేసినప్పుడు ఉమ్మడి జిల్లా కరీంనగర్ వ్యాప్తంగా కూడా ఆనాడు ఏ ఒక్క పిలిపించినా కూడా కేసీఆర్ కదం కలిసినప్పుడు వెంటే నడిచినటువంటి సింహ గర్జన సభ దేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ. దానంతా పెద్ద సక్సెస్ సభ మాత్రం ఎక్కడ కూడా జరగలేదని చెప్పాలి. నాడు ఒక పిలుపు ఇచ్చిన నేపథ్యం, తెలంగాణ రాష్ట్ర సాధన మనకు అవశ్యం, తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే మనకు ఉన్నప్పుడు మన నీళ్లు, నిధులు, నియామకాలు కావాలంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనే అంటే 1969 తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఉద్యమం చేపట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇనిషియేట్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా తుది వరకు కూడా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒకేటైతే అలుగునూరు చౌరస్తాలో దీక్షా దివస్ అంటే 29 నాడు కేసీఆర్ దేగలగుట్టపల్లి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు అలుగునూరు చౌరస్తాలో ఇటు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం, అంటే ముఖ్యంగా సిద్దిపేట రంగస్థలంలో బామర్ల దీక్ష చేసేందుకు వెళ్తున్నటువంటి కేసీఆర్ ని అరెస్ట్ చేయడం, యావత్ తెలంగాణ అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ బయలుదేరితే అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం, ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మరచిపోలేనటువంటి ఘట్టం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెళ్తున్నటువంటి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఏ విధంగా చెప్పారో అదే విధంగా శాంతియుతంగా దీక్షకు వెళ్తున్న కేసీఆర్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో యావత్ తెలంగాణ అంతా కూడా ఒక్కతాటిపై నిలిచిందని చెప్పొచ్చు. ఆ రోజు 29 నవంబర్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేని రోజు, మరపు రాని రోజు అనే చెప్పాలి. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ 29 నవంబర్ సంబంధించిన దీక్షా దివస్ క్షణాలను మర్చిపోకుండా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు అలుగునూరు చౌరస్తా. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున తరలివడమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా తమకు వీలైనంత దీక్షా దివస్ కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేటీఆర్ మరికొద్ది సేపట్లో సభా ప్రాంగణానికి వస్తారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.